ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము 5 ప్రశ్నలు ఈ సిరీస్ చేసాం. 5 ప్రశ్నలు అయిపోయినాయి. మరి కొత్తది ఏదైనా చెప్తారా? చందమామ కథల్లోంచి పెద్ద కథలు కొన్ని ఉంటాయి కదా చందమామలో. ఇప్పుడు 5 ప్రశ్నలు కూడా అందులోదే కదా. అవును. మాయదారి ముసల్ది ఈ కథ చెప్దాం. ఈ మాయదారి ముసల్ది అనగానే ఎవరో ముసలమ్మ కథ కదా. ఇది యాక్చువల్గా ఏంటంటే బహుశా ఈ మన అరేబియన్ నైట్స్ వాటిలోంచి తీసుకున్న కథ అయ్యి ఉండొచ్చు. ఖలీఫా కథలు అవి కనిపిస్తాయి. ఖలీఫా అనే పేరు వింటుంటాం కదా. ఈ మరి ఎందులో నుంచి తీశారో తెలియదు కానీ నాగభూషణం గారిని ఒక ఆయన రాశారు ఈ కథ. భలే సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ముసలమ్మ ఎలా బాగ్దాద్ నగరాన్ని అట్టుడికించిందో చెప్తారనమాట. ఇది ఎక్కడి నుంచి అని చెప్పాలి. ఇది బాగ్దాద్ నగరం అంటే ఇది ఎక్కడో అరేబియాలో ఉన్న అరబిక్ నైట్స్ అలాంటి కథల్లోంచి తీసుకుని ఉంటారు. అన్ని ముస్లిం పేర్లే వస్తాయి. ఓకే. ఆ కథ అట్లాంటిది. మన స్టోరీ అంతా మనలాంటి కథలాగానే ఉంటుంది. వాళ్ళ పద్ధతులు కొంచెం తేడాగా ఉంటాయి, పేర్లు తేడాగా ఉంటాయి, ఆ కాలం నాటి విధానం తేడాగా ఉంటుంది. ఇలాంటి కథలు ఎందుకు చెప్తున్నారు లాంటివి అనకండి. హాయిగా కథని ఎప్పటి మన రొటీన్ డైలాగ్ కథలాగా కథే అంతే. కథలాగా వినండి. పిల్లలకి చెప్పడానికి కూడా భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మంచి సరదా కథ. ఓకే అండి. పూర్వం అట బాగ్దాద్ నగరానికి ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఒక పావురాల టపా నడిచేదట. పావురాల టపా అంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వార్తలు పంపించడానికి పోస్ట్ మ్యాన్లు. ఆ పావురాల టపాని ఒక అతను నిర్వహించేవాడు. అతనికి 40 మంది బానిసలు, 40 వేట కుక్కలు కూడా ఇచ్చేది గవర్నమెంట్. సడన్గా అతను మరణించాడు. మరణించేసరికల్లా మరి టపా మూసుకుపోయింది. ఇంకోటి ఎవరినో చూడాలి. ఈ వాళ్ళ రాజుగారు ఏం చేశారు, ఈ ఖలీఫా ఈ కుక్కల్ని బానిసల్ని అందరినీ తీసేసుకున్నాడు. అయితే ఈయనకు ఒక భార్య కూతురు ఉన్నారు. దిలైలా ఆయన భార్య పేరు, చనిపోయిన ఆయన భార్య పేరు. కూతురు జీనాబా అని కూతురు. ఈ దిలైలా ఏం చేస్తుంటే ఖలీఫాకు ఉత్తరం రాయిచ్చు, కబురు చేసింది. ఈ టపా నిర్వహించడం నాకు వచ్చు, నేను నా కూతురు ఇద్దరం నేర్చుకున్నాం. నా భర్త అబ్సెన్స్లో నేను చేసేదాన్ని, నాకు 4 పనులు వచ్చు. అసలు ఆయన ఏం చేయలే, ఎక్కువ భాగం నేనే చేశా. కాబట్టి ఆ పనిని మాకే అప్పచెప్పండి అంటే ఆయన ఒప్పుకోలే. ఆడవాళ్ళకి ఏమొస్తుంది, ఆడవాళ్ళకి ఏం పెద్ద అలాంటివి రావు. ఏదైనా సహాయం చేస్తే చేసి ఉండొచ్చు, నమ్మల. పైగా ఆ కాలంలో ఏంటంటే వాళ్ళు ఇళ్లలోనే ఉండేవాళ్ళు, ఘోష ఒకటి ఉంటుంది. అవునవును. ఈ వ్యవహారాలన్నిటి మీద ఆయన పెద్దగా నమ్మక మొత్తం అన్ని వెనక్కి తీసేసుకుంటే కొళ్ళు మండిపోయింది. కానీ ఏం చేస్తుంది, ఆ రోజుల్లోనట కొంతమంది దొంగలు ఉండేవాళ్ళు. ఈ దొంగల్లో 2 దొంగల్ని నగర కొత్వాళ్ళుగా నియమించారట. కొత్వాల్స్ 2 అంటే ఇన్స్పెక్టర్లు లాంటి వాళ్ళు. అయితే ఎందుకట, హసను అబ్దుల్ వాళ్ళిద్దరు. ఈ హసను అబ్దుల్ ఎంత ప్రయత్నించినా ఖలీఫా వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇంత చాకచక్యం ఉన్నవాళ్ళు దొంగలుగా కాకుండా కొత్వాళ్ళుగా ఉంటే ఎవరినైనా బురుడి కొట్టిస్తారు వాళ్ళు అని చెప్పి ప్రకటన ఇచ్చి, మిమ్మల్ని నగర కొత్తవాళ్ళుగా నియమించుకుంటాను, మీరు దొంగతనాలు మానేసి వచ్చి కొలువులో చేరండి అని చెప్పి ఇళ్ళు వాకిళ్ళు వాళ్ళకి బానిసలు, కుక్కలు, నక్కలు, తర్వాత గుర్రాలు అన్నీ ఏర్పరిచి వాళ్ళిద్దరిని కొత్తవాళ్ళుగా నియమించుకున్నాడు. ఈ దిలైలా కొళ్ళు మండింది. దొంగ వెధవల్ని పట్టుకోవాల్సింది పోయి వాళ్ళని రండిరా బాబు అని పిలిచి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడా? నాకైనా అంత చేత కాలేదు, నన్నెందుకు తీసుకోవాలా, నన్ను పరిగణించలా, దొంగల్ని పరిగణించి కొత్తవాళ్ళుగా పెట్టుకున్నాడు. వీళ్ళ సంగతి చెప్తాను నేను, వాళ్ళిద్దరికంటే నేను తెలివిగల దాన్ని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పింది కూతురికి. సరే, ఒకరోజు పొద్దున్నే బయలుదేరింది. ఇప్పుడు బయలుదేరటం ఎట్లా బయలుదేరింది, సూఫీ సన్యాసులు ఉంటారు, వాళ్ళు ఏంటి మెడ నిండా తావళాలు అవి వేసుకుంటారు, ఏవో ముసుగు వేసుకుంటారు, చిన్నవి ఇలా టిక్ టిక్ మన కొట్టేది ఏదో ఉంటుంది, ఒక సాధనం, మన చిడతల్ లాంటిది ఇట్లా పట్టుకుని కొట్టేది పాటలు పాడడానికి, సూఫీ గీతాలు పాడేందుకు. ఆ సన్యాసిని వేషం వేసుకుంది. రోడ్డు మీద ఈ సన్యాసులు నడుస్తూ అల్లాహో అక్బర్ అని అరుస్తారు. వాళ్ళతో పాటు ఆ వేషం వేసుకుని ఇప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. వాళ్ళతో పాటు ఇవిడ ఒక్కతే తిరగటం మొదలుపెట్టింది. అట్లా తిరుగుతూ ఉండగా ఏమైంది, ఇవిడ ఒక రాజప్రతినిధులు, తర్వాత రాజాధికారులు, వీళ్ళు నగర అధికారులు ఉంటారు కదా, ఆ లైన్లోకి వెళ్ళింది. ఆ లైన్లో ముస్తఫా అని ఒక పెద్ద అధికారి ఇల్లు ఉంది. ఆ ముస్తఫా చాలా పెద్ద అధికారి. ఖాతూన్ అని ఒక అందమైన భార్య ఉందట. ఎంత అందగత్తో ఆవిడ. పిల్లలు లేరు. కానీ ఆ మామూలుగా ముస్లిమ్స్లో 2వ 3వ వివాహాలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.
పిల్లలు లేకపోతే అందరిలోనూ రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఈ ఖాతూన్ బ్యూటీకి ఇదైపోయి ఆయన భార్యను ముద్దుగా చూసుకునేవాడు. రెండో పెళ్లి చేసుకోవాలి. ఈవిడ పాపం అయ్యో నా వల్ల ఈయనకి పిల్లలు లేకుండా పోయారని ఏదో మందులు మింగుతూ ఉండేది. ఆయన కొంచెం బాధగా ఉండేది. తనతో పాటు దివాణానికి తీసుకెళ్ళడానికి కుమారులు లేకపోయారని దిగులుగా ఉండేది. కానీ భార్యా వ్యామోహంతో ఆయన పెళ్లి చేసుకోవాలి, ఇంకో పెళ్లి చేసుకోలేదు. ఆవిడ ఆ మందు ఈ మందు ఆ సన్యాసులు ఈ సన్యాసులు వాళ్ళని పిలిచి ఆశ్రయిస్తూ ఉండేది. అయితే ఏమైంది, ఆ ఖాతూను అప్పుడే ఆ ముస్తఫా గారు గుర్రం ఎక్కి బయటికి వెళ్ళాడు. ఈ అమ్మాయి ఏమో బయట అక్కడ పైన మేడ మీద నిలబడి భర్తకి బాయ్ చెప్తారు. మన సూఫీ సన్యాసి వేషంలో ఉన్న దిలైలా అటు వెళ్తూ చూసి పైకి చూస్తే కొత్త పెళ్లి కూతురలే మెడ నిండా చేతులు నిండా చెవులు నిండా నగలు. చూస్తే అమ్మాయి అందంగా ఉంది, ధగలాడిపోతుంది నగలు. ఈ నగలన్నీ కొట్టేకపోతే మన ప్రజ్ఞ ఉంది అనిపించింది దిలైలాకి. సరే ఏం చేసింది, అక్కడక్కడే తిరగడం మొదలుపెట్టింది అల్లాహు అక్బర్ అని. అయితే ఈ పైన నిలబడిన ఖాతూన్కి మామూలుగా ఆ సన్యాసుల్ని వాళ్ళని పిలిస్తే కొంచెం, సన్యాసులైనా మగవాళ్ళని పిలవడానికి కొంచెం బెదురుతారు. ఆడ సన్యాసిని కదా, ఏదైనా పిల్లలు కలగడానికి మాయో మంత్రమో మందో మాకో చెప్తుందేమోనని ఓ పని మనిషిని కేకేసి వసే ఆ సన్యాసిని అమ్మని పిలుచుకురామని పిలుచుకొచ్చేసరికి అలా సరే లోపలికి వచ్చింది. ఈవిడేమంది, మరి పిల్లలు లేరు నాకు అనేసరికల్లా ఈవిడ చెప్పింది సన్యాసిని వేషంలో ఉందిగా. దిలైలా ఏమందంటే, నాకు తెలిసిన ఒక సిద్ధపురుషుడు ఒక ఆయన ఉన్నాడు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళామంటే పిల్లలే పిల్లలు అనేసరికల్లా నేను ఎట్లా వస్తాను, ఎట్లా రావడానికి ఏముంది, ఇప్పుడు నాతో బయలుదేరిరా, మీ ఆయన వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోదు, గంటకు వచ్చేస్తావు నువ్వు. అసలు ఆడవాళ్ళే ఆశ్రయించాలి పిల్లల కోసం, మగవాళ్ళదేముంది, ఆయన ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు, పాప మీ ఆయన ఏదో నీకోసం ఆగాడు అనేసరికల్లా బయటికి వెళ్తాం అనగానే ఈవిడ రోజు మెళ్ళో ఉన్న అలంకారాలు రోజువారీనివి అట్లా కళకళలాడుతూ ఉంటుంది. ఇంకో 4 వస్తువులు దిగేసుకుంది అమ్మడు వేసుకుని ఈవిడ వెనకాల బయలుదేరింది మేలు ముసుకేసుకుని. సరే ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెంబడి తీసుకెళ్తుంది అనమాట. మధ్యలో ఒక దుకాణం కనపడింది. సిద్దిక్ మొహసిన్ అని ఒక దుకాణం. వాడు కుర్రాడు, ఆ షాపులో అబ్బాయి కుర్రవాడు, వివాహం కాలే వాడికి. ఈవిడేం చేసింది, అమ్మాయి నువ్వు బయట కూర్చొని ఈ అందగత్తైన ఖాతూన్ని బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి నాయన బాగున్నాటో అదో ఏదో అని పలకరించి నేను చాలా పెద్ద రత్నాల వర్తకులు, మరి బయట కూర్చుంది ఆ పిల్ల నా కూతురు, పెళ్లి చేయాలనుకుంటున్నాను, మరి ఇంకా మా పిల్లని కనుక చేసుకుంటివా, ఇట్లాంటి దుకాణాలు 4 పెట్టుకోవచ్చు, మా ఆయన బౌళ్ళంతా దాచిపెట్టాడు, ఆయన కాస్త మరణించాడు, పిల్లని ఎవరైనా పెద్దవాడి చేతిలో పెట్టి వాళ్ళ అండనే నా జీవితం గడపాలని భావిస్తున్నాను అనేసరికి సరే. ఆయన బయటకు చూస్తే చక్కగా మెరిసిపోతుంది, పాదాలు చేతులు తెల్లగా కనపడితే కొంచెం ముసుగులోంచి లీలగా కనపడుతుంది, చక్కగా ఆకారం షేప్ కనిపిస్తుంది కదా, మనుషులు బాగున్నారు అని చూసి అబ్బో ఎంతో బాగుంది అనుకుని చేసుకుంటాను అన్నాడు. చేసుకుని మరి నిశ్చార్థం చేస్తావా, చేస్తానన్నాడు. ఎప్పుడు చేస్తావు అన్నాడు. చేస్తానంది ఈవిడ. ఎప్పుడంటే ఎప్పుడో ఎందుకు రా నాతోటి, ఇప్పుడే నిశ్చార్థం చేస్తాను, ఏముంది పెళ్ళిళ్ళలో అయిపోతాయిట వాళ్ళల్లో, మరి అలా సింపుల్గా అవునో కాదో ఆ కథలో అట్లా ఉంది. సరే ఈయన ఏం చేశాడు, మరి డబ్బు ఇవ్వాలి, పిల్లని పెళ్లి చేసుకోవటం అంటే దాన్ని ఏదో అంటారు, మెహర్ లాంటిది పేరేదో ఉంటుంది, ఓకే, వాళ్ళకి ఇంత సొమ్మిస్తున్నాము అని. ఆ మెహర్ అమ్మాయి కట్నం అనమాట, అమ్మాయికి ఇచ్చే డబ్బు. మరి డబ్బులు సంచి సంఖలో పెట్టుకుని బయలుదేరాడు. ఈ ఖాతూన్ని ఈ మొహసిన్ని ఇద్దరిని వెంట పెట్టుకుని ముందుకు నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసరికి హజ్ మొహమ్మద్ అనే ఒకటిది కలంకారీ దుకాణం కనపడింది. ఇక్కడ ఏంటంటే కలంకారీ దుకాణం అంటే బట్టలు అద్దకం వేస్తారు, రంగుల్లో ముంచి ఇవ్వటం, కొన్ని డిజైన్లు వేసి ఇవ్వటం, కలర్స్ మార్చడం, బట్టలకి కలర్స్ మార్చడం కనపడేసరికి మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నాకు పని ఉందని లోపలికి వెళ్ళి ఒక మాట మాట్లాడొస్తాను. లోపలికి వెళ్ళి నాయన మా ఆయన చనిపోయాడు, బయట ఉన్న వాళ్ళిద్దరు మా పిల్లలు, మేము చాలా అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చింది, ఎమర్జెంటుగా ఇల్లు కావాల్సిన పరిస్థితుల్లో ఉన్నాను నేను, మీకు మీ దాంట్లో మీ పరిచయస్తుల్లో ఎక్కడైనా ఒక ఇల్లు ఉందా, ఈ పూట ఇల్లు తీసుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి, మేము అది ఖాళీ చేయవలసి వచ్చింది, మరమ్మతులు పెట్టుకున్నాం, ఆ పని వాళ్ళు ఏమో వచ్చేసారు అన్నది. అనేసరికల్లా ఇతను ఆ మాట ఈ మాట మాట్లాడి చూస్తే మరి ఈవిడ ముసలిది, ఇద్దరు పిల్లలు కనపడతారు, కుర్రాడు, అమ్మాయి ముసుకేసుకుని పిల్ల ఒకటి కనపడుతోంది, వీళ్ళ పిల్లలే అనుకుంటారు ఆవిడ చెప్పడాన్ని బట్టి. ఏమన్నాడు, ఆ దాందే ఉందమ్మా, వీళ్ళకేముంది, మేము మా ఇంట్లో పైభాగం ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, మంచి అంటే అదను వచ్చినప్పుడు అంటే రంగులు వేసే రోజులు వచ్చినప్పుడు ఈ నీలి వర్తకులు వస్తారు, కలర్స్ తెచ్చేవాళ్ళు, బ్లూ ఇండిగో తెస్తారనమాట, దాంతో కదా చాలా రంగులు కలుపుతాం, ఆ వర్తకులు వచ్చినప్పుడు వాళ్ళని ఉంచేవాడిని, ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది, ఆ ఇల్లు ఖాళీగా ఉంది, కావాలంటే మీరు ఉండండి కొద్ది రోజుల పాటు
అంటే మా నాయన అంతకంటే నా నాయన చాలా సంతోషం, రెంట్ అది మాట్లాడుకుందాం, నువ్వు రా సాయంకాలానికి ఇంటికి వస్తే మాట్లాడుకుందామని తాళాలు చేత్తో పుచ్చుకుంది. ఆ ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆ కలంకారీ దుకాణం నుంచి బయటకు వచ్చి ఈ పిల్లని, ఈ కుర్రాన్ని, మొహసీన్ అనే అబ్బాయి, ఖాతూన్ అనే అమ్మాయి, ఇద్దరిని వెంబడబెట్టు తీసుకుపోయింది ఆ ఇంటికి. తీసుకెళ్ళి ఆ మొహసీన్ ఏమో నువ్వు ఇక్కడ కూర్చో, నేను కాజీని పిలుచుకొస్తాను అని కింద ఇంట్లోకి పంపించింది. ఖాతూన్ ఏమో తీసుకుని మేడ మీదకి తీసుకెళ్ళి మేడ మీదకి వెళ్ళిన తర్వాత సరే కాసేపు గడిచాక కిందకు వచ్చేసరికల్లా ఆ అమ్మాయికి ఏం చెప్పిందంటే, ఆయన దగ్గరికి నగలు అవి పుచ్చుకుని వెళ్ళకూడదు, ఇన్ని నగలు ఉన్నాయి కదా, నేను నగలన్నీ మూట కట్టి పెట్టు, ఒట్టిగా దర్శించుకుందాం, ఖాళీగా వెళ్ళి దర్శించుకోవాలని చెప్పింది. సరే ఒప్పుకుంది అమ్మాయి. నగలు తీసుకుంటోంది. ఇవి కిందకు వచ్చేసరికల్లా ఏం కుర్రాడు అన్నాడు, నిస్తార్థం అన్నావు ఏది చేయవా మరి అన్నాడు. నిస్తార్థానికి ఏముంది, నా కూతురికి బానిస పిల్లలు ఎవరో చెడు మాటలు చెప్పేశారు, నేను నీ షాపుకి వచ్చినప్పుడే దానికి తెలుసు నీ ఒంటి మీద బొల్లుందని అదని చెప్పారు దానికి, వీడికి బొల్లుంది నేను చేసుకోనంటోంది మా పిల్ల అనేసరికి, బొల్ల నాకెక్కడ బొల్లుంది, నాకు బొల్లు లేదు ఏం లేదు అన్నాడు. సరే అయితే ఓ పంచి, నువ్వు చొక్కా విప్పుకుని కూర్చో, నీ సంచీను అదేను నీ చొక్కాను నేను పుచ్చుకుంటాలే, చొక్కా విప్పుకుని కూర్చో, నేను పోయి మా పిల్లని పిలుచుకొస్తానని. ఈయన ఏం చేశాడు, ఒంటి మీద అంగరకాలాంటిది ఏదో పక్కకి తాళ్ళు కట్టే చొక్కా ఉంది, ఆ చొక్కా ఊడ తీసుకున్నాడు, కింద ఏదో పైజమా వేసుకుని ఉన్నాడు అతను. ఆ చొక్కా ఊడదీసి ఆ చొక్కాను ఆ సంచి ఆవిడ చేతికి ఇచ్చాడు. ఒళ్ళంతా చూపించద్దా, వీపంతా బొల్లి ఉందో లేదో చూపించాలి కదా, అందుకని ఆ సంచి ఆవిడ చేతిలో పెట్టాడు. ఈవిడ పైకి వెళ్ళి ఏమంది, అమ్మాయి మరేమో ఆయన వచ్చి కింద కూర్చున్నాడు సిద్ధపురుషుడు, మరి నువ్వు పదా, నేను నీ నగలు అవి జాగ్రత్త పెట్టి వస్తానని. ఈ అమ్మాయి మెట్లు దిగి వెళ్ళే లోపల ఆవిడ ఆ అమ్మాయి నగల సంచి, వీడి డబ్బుల సంచి, వీడి చొక్కా పుచ్చుకుని దిగి వెళ్ళిపోయింది. ఈ ఖాతూన్ ఏం చేసింది, కిందకు వచ్చి చూసేసరికల్లా ఎవరు కనపడ్డారు, లోపలికి వెళ్ళేసరికల్లా ఈ చొక్కా విప్పు కూర్చుని కుర్రాడెవడో కనపడ్డాడు. ఇంతకుముందు వీడు మనతోటే వచ్చాడనే ధ్యాస లేదు ఆ అమ్మాయి, అతను అసలు చూడలేదు, పట్టించుకోలేదు, ఎవరినో పిలుచుకొస్తోంది అనుకుంది. ఏది నా ఒంటి మీద బొల్లుందన్నట్టుగా చూడని వీపు చేయి పొట్ట చూపించబోయాడు. ఈ అమ్మాయి కంగారు పడి, వీడెవడో నాకు ఒళ్ళు చూపిస్తున్నాడు ఏమిటి రోతగా అని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి ఒక్క కేక పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీదకి వెళ్ళి తలపేసి కూర్చుంది. వీడేమో కింద కూర్చున్నాడు, ముసలం వస్తుంది అనుకుంటున్నాడు. ఇంతలో ఈవిడేం చేసింది, ఆ కలంకారీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో మూట ఉంది, నగలది ఒక మూట, అతను డబ్బులు సంచి, చంకలో పెట్టుకునే సంచి, వాడి చొక్కా, వీటిని తనకు తెలిసిన ఒక దుకాణంలో పెట్టింది. ఇప్పుడే వస్తా అని చెప్పి కలంకారీ వాడి దగ్గరకు వచ్చింది. హజ్జ మొహమ్మద్, ఆ మొహమ్మద్ దగ్గరకు వచ్చి, బాబు చాలా బాగుందండి, ఎంత సహాయం చేశారో మీరు, కాకపోతే ఒక చిన్న పని ఉందండి, నేను ఇంటికి వెళ్ళి సామాన్లు పట్టించుకొస్తా, మీరు నాకు ఒక పని చేయండి, పిల్లల ఆకలో నా అలవాటిస్తున్నారు అని ఒక దినారం చేతిలో పెట్టింది. దినారం అంటే పెద్ద డబ్బు, ఓ 1000 రూపాయలు అనుకో, కాస్త మా పిల్లలకి రొట్టెలు అవి పట్టించుకెళ్ళండి, మీరు కూడా ఈ పూట ఫలహారం నా సొమ్ముతోటే చేసేయండి అంతే. సరే ఆయన ఏం చేశాడు, ఏదో పెద్దది మన ఇల్లు అద్దెకి ఇచ్చాము బాగానే ఉంది కదా, ఆ దినారం పుచ్చుకుని వెళ్ళేసరికల్లా ఒక 2 నిమిషాల్లో ఆ పనివాడు బయట ఏదో పని చేస్తున్న కుర్రాడు లోపలికి వచ్చాడు. ఈవిడ అటు ఇటు చూస్తుంది, అలంకారీ రంగులేసే సామాన్లు గీమాన్లు చాలా ఉన్నాయి. ఆ కుర్రాడికి అంది, బాబు నువ్వు ఇక్కడే ఉన్నావా, నాకు కనపడలేదు, మరేమోను అతను రొట్టెల దుకాణానికి వెళ్ళాడు, నిన్ను ఒక మాట రమ్మన్నాడు మీ యజమాని అనేసరికల్లా, మరి నేను ఇక్కడ కొట్లో ఎవరుంటారు, నేను ఉంటా కదటయ్యా, నేను ఉంటాగా, మీ యజమాని ఇల్లు అద్దెకి తీసుకుని దాన్నే కదా నేను ఉంటాలే, నువ్వు వెళ్ళని కుర్రాన్ని పంపేసింది. ఈ కొట్లో సామాన్లు తను ఏమేమి ఎత్తిపెట్టి ప్యాక్ చేసేయగలదు అవన్నీ తీసేసుకుంది, పక్కకి తీసేసి ఆ దారైపోతున్నటువంటి ఒక మూత గాడిద కుర్రవాడిని పిలిచింది. అక్కడ ఏంటంటే మూత బరువు సామాన్లు మోసుకెళ్ళడానికి గాడిదలు కుర్రాళ్ళు, మూత బరువు కుర్రాన్ని పిలిచి, ఒరే అబ్బాయి ఈ దుకాణం తెలుసు కదా, హజ్ మొహమ్మద్ కలంకారీ వాడు మా అబ్బాయే, వాడు అప్పులు చేశాడు, అక్కడి నుంచి రాజభట్లు వచ్చి జప్తు చేయబోతున్నారు, మరి కొన్ని సామాన్లు ఉపయోగపడే సామాన్లు ఏమో నేను గాడిద మీద వేసి పట్టుకెళ్తాను, నీ గాడిదని కాసేపు నాకు ఇవ్వు, మరేమో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇవి సామాన్లు ఇంటి దగ్గర చేర్చేసి మళ్ళీ వస్తా, నువ్వేం చేస్తావంటే ఈ రంగుల సీసాలు అవి ఉన్నాయి, అది ఆవిడ కదపలేదు, కదపగలిగేవన్నీ పట్టుకెళ్ళిపోతుంది, ఈ కదపలేని సీసాలు అవన్నీ పగలగొట్టేసేయి, లేకపోతే భటులు వచ్చి జప్తు చేసేస్తారు, జప్తు అయితే మళ్ళీ దుకాణం పుట్టదు అని చెప్పింది. ఈ కుర్రాడు ఏమనుకున్నాడు, మనం దుకాణంలో ఉన్నాం, ఇన్ని రంగులు ఉన్నాయి, ఇవి పగలగొట్టే పని మనకే కదా అప్పచెప్పారు, ఇంకో రూపాయి ఇస్తుంది, ఒక దినారం వాడి చేతిలో పెట్టింది, వచ్చాక ఇంకో రూపాయి ఇస్తాను. ఈ గాడిద మీద ఈ కలంకారీ వాడి సామాన్లు అన్నీ వేసుకుని ఇంటి దారి పెట్టేసింది.
వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి ఏమైంది, కలంకారి ఆయన అక్కడికి వెళ్ళాడు, హజ్ మహమ్మద్ రొట్టెల దుకాణానికి వెళ్ళాడు, పనివాడు అక్కడికి వెళ్ళాడు. ఏమిటండి పిలిచారట అన్నాడు. నేను పిలవటం ఏమిటి అనేసరికల్లా ఆ చేపలో ఉన్న ముసలమ్మ చెప్పిందండి మీరు పిలిచారని. ముసలమ్మ అలా ఎందుకు చెప్తుంది, ఆవిడే కదా రూపాయి ఇచ్చి దినాలు ఇచ్చి నన్ను రొట్టెలు కొనమంది. సరే పద వెళ్ళి వెనక్కి చూద్దాం ఏం చేస్తుందో అని ఇద్దరు కలిసి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసరికి కుర్రాడు ఉన్నాడు, మోతగాడిదే వాడేం చేస్తున్నాడు, ఆ రంగు సీసాలు రకరకాల రంగులు అన్నీ పగలగొట్టేస్తున్నాడు. ఊరి నీ కడుపు ఉడక ఏమిట్రా నా సామాన్లన్నీ పగలగొడుతున్నావు అంటే మీ అమ్మే పగలగొట్టమందంటాడు. మా అమ్మ ఏనాడు చచ్చిపోయింది అమ్మరా అంటే నా తెలియదండి నా గాడిదేది అంటాడు వాడు. వాడేమో నా గాడిదో అంటాడు, ఈయనేమో నా షాపో అంటాడు. మీ అమ్మ అంటాడు వాడు, మా అమ్మ చచ్చిపోయిందిరా అంటాడు వీడు. గందరగోళంగా కొట్టేసుకున్నారు. చుట్టుపక్కల షాపుల వాళ్ళంతా చేరారు. ఇక్కడ ఏదో జరిగిందని అర్థమైంది వాళ్ళకి. కాసేపటికి స్థిమితపడ్డారు. సరే పద ఈ ముసల్దాని పిల్లలిద్దరూ మన ఇంట్లోనే ఉన్నారు, అక్కడే పోదామన్నారు. ఈ గుంపంతా పోయారు. అక్కడికి పోయేసరికల్లా కింద తలుపు కొట్టారు. మోహసిన్ కూర్చున్నాడు కదా, చొక్కా విప్పుకుని వాడి దగ్గర డబ్బులు లేవు, చొక్కా లేదు. తలుపు తీసాడు. తలుపు తీసేసరికల్లా వీళ్ళు అడిగారు, ఏరా వెధవా దొంగ వెధవా మీ అమ్మ ఎదురంటే మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అంటాడు. అందరు అమ్మలు చచ్చిపోయారు. మా అమ్మ మీ అమ్మ చచ్చిపోవడం ఏంటి, నీ వెంట వచ్చింది కదంటే నా వెంట వచ్చింది ముసలిది, మా అమ్మ కాదు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని నన్ను తీసుకొచ్చింది. ఆ కూతురేమో మేడ మీద కూర్చుంది, తల్లి కూతురులు ఇంకా దిగలేదు, వాళ్ళ కోసమే చూస్తున్నాను, కాజీని తీసుకొస్తానంది, పెళ్లి కోసం చూస్తాను, నా డబ్బులు నా చొక్కా దాని దగ్గరే ఉన్నాయి అన్నాడు. అమ్మో ఇదేదో విచిత్రంగా ఉందని పైకి వెళ్ళి తలుపు కొట్టారు. ఆవిడ తలుపు తీసింది. తలుపు తీసేసరికల్లా పెళ్ళయిందా మీ అమ్మ ఏదన్నాడు. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయిందండి, అయినా మా అమ్మ ఈ ఊళ్ళో లేదు, వేరే ఊళ్ళో ఉంటుంది. నువ్వెవరమ్మా అంటే ఇది మా అమ్మ, మీ అమ్మ. ఈ గందరగోళం. సిద్ధపురుషుడు ఏడి, చొక్కా విప్పుకున్న వీడున్నాడు అంటుంది అమ్మాయి. గందరగోళంగా వాదించుకున్నారు. చివరికి ఒక గంటకి వాళ్ళకి అర్థమైంది, ఈ ముసలమ్మ మొదట ఖాతూన్ని తెచ్చింది, ఖాతూన్ నుంచి మొహసిన్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి హజ్ మహమ్మద్ దగ్గరికి వచ్చింది, తర్వాత గాడిద పోయింది, హజ్ మహమ్మద్ సామాన్లు ఉన్న కొన్ని పట్టుకుపోయింది, వీడి చొక్కా వీడి డబ్బులు పోయినాయి, ఖాతూన్ ఒంటి మీద బంగారం అనేది లేకుండా మొత్తం కొట్టేసింది. ఆవిడేమో నేను ఫలానా ఆయన భార్యని అని చెప్పింది, ముస్తఫా గారి భార్యని అనేసరికల్లా ఒక తోడిచ్చి ముస్తఫా ఇంటికి పంపించారు. అక్కడి నుంచి ఆ ముస్తఫా వేదయ్యని పిలిచాడు, ఆ నగర పాలకుడిని. ఏమిటండి మీ వ్యవహారం, ఇట్లా చేస్తున్నారు ముసలమ్మలు, ముసలిది చేస్తుంటే బాగ్దాద్ నగరంలో ఎంతమంది ముసలమ్మలు ఉన్నారు, ఈ ముసలిదాన్ని ఎలా గుర్తుపడతాం, పైగా ముసలిది దాని రెగ్యులర్ వేషంలో లేదు, సూఫీ వేషంలో ఉంది. సరే చూద్దాం అనుకున్నారు. ఈ లోపల దిలైలా ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కూతురు అడిగిందమ్మా ఏం చేసుకొచ్చావు అంటే, ఖాతూన్ బంగారం తెచ్చేసా, ఇంకోటి చొక్కా వాడి డబ్బులు తెచ్చేసా, కలంకారి వాడి సామాన్లు తెచ్చేసా, ఈ గాడిది పట్టుకొచ్చేసా, ఇవాళకి నలుగురిని ఉద్ధరించాం, రేపటి సంగతి చూద్దాం. సరే వాళ్ళంతా వెతుకుతారమ్మా, నువ్వు బయటికి వెళ్ళబాక అని చెప్పింది కూతురు. నగరం అంతా చెప్పుకుంటున్నారు ఏమిటో జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళేమనుకున్నారు, మన నలుగురం వెతుకుతాం, ఇప్పుడు వాళ్ళు గుర్తుపడతారు ఈవిడ్ని. ఖాతూన్ బయటికి రాదు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, పనివాడు ఇతను మొహసీను మొహమ్మద్ గాడిద బరువు వాడు, వీళ్ళు గుర్తుపడతారు. వెతుకుదాం అనుకున్నారు. మేము వెతుకుతాం, మీరు వెతకండి అని రాజభట్లకు చెప్పారు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే.